తలంపులు చేసిన ప్రతి పాపమును ప్రభువా దేవా నా తండ్రి నాయన మా క్రియల చొప్పున నా తండ్రి మేము చేసిన ప్రతి పాపమును తండ్రి దేవా నా తండ్రి నాయన మా ప్రతి పాపమును కూడా నాయన మీ రక్తంలో కడగండి తండ్రి, మీ అమూల్యమైన రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభువా దేవా నా తండ్రి నాయన. నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు తండ్రి. ఈ నెలంతా కూడా నా ప్రభువా నా తండ్రి మరి మేము చేసినటువంటి ప్రతి పాపమును నాయన చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా నా తండ్రి నాయన దేవా కాళ్ళతో చేతులు ప్రతి సమస్తం మేము చేసినటువంటి ప్రతి పాపమును కూడా నాయన దేవా మీరే క్షమించండి నాయన, మీ రక్తంలో కడగండి తండ్రి, మీరే శుద్ధీకరించండి ప్రభా. మా ప్రతి పాపములను తుడిచే దేవుడే ప్రభా దేవా నా తండ్రి. నీకు తప్ప మరెవరికి అధికారం లేదు నాయన మా పైన ప్రభా నా తండ్రి నాయన. మమ్మల్ని శుద్ధీకరించే దేవుడివి, శుద్ధీకరించండి తండ్రి, మీ రక్తంలో కడగండి నాయన, శుద్ధి చేయండి ప్రభా నా తండ్రి నాయన దేవా నా తండ్రి. నీ రక్తంలో నాయన మా ప్రతి పాపమును కడుక్కొని ప్రభువా నా తండ్రి నాయన మరి నీ బలలో చేయవేయటానికి ప్రభా అయోగ్యంగా వేసిన వాడికి శిక్షా విధి అంటున్నారు నాయన. ఆ శిక్షా విధి మరి మా పైన రాకోకుండా ప్రభువా దేవా నా తండ్రి నాయన అయోగ్యంగా మరి మేము చేయవేయటానికి ప్రభా మా ప్రతి పాపముని కడుక్కోవడానికి ప్రభా నా తండ్రి 3 దినములు ప్రభా నా తండ్రి మీరు మాకు సమయాన్ని ఇచ్చిన విధానానికి కూడా నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా నా తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన ఇమము కంటే తెల్లగా కడగండి ప్రభా దేవా నా తండ్రి నాయన. మేము పాపులం తండ్రి దేవా, మా ప్రతి పాపమును కడగమని వేడుకుంటున్నాం తండ్రి, మమ్మల్ని శుద్ధీకరించమని దేవా నా తండ్రి నాయన. ఇంకా 2 రోజుల శుద్ధీకరణలు కూడా ప్రభా నాయన ఇంకా మమ్మల్ని శుద్ధీకరించమని మా ప్రతి పాపములు నీ పాదాల దగ్గర చేరి ఒప్పుకోవడానికి మరి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన ఆలకించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని ప్రభు అని నామాన్ని హెచ్చించుకొని తగ్గించుకునే కృప మాకు దయచేయండి నాయన. మా పాపాల కొరకు ప్రభువాను శిలువలో రక్తం కాచినవు తండ్రి అయ్యా. మా పాపాలని మేము కడుక్కొని ప్రభు ఆమె శుద్ధీకరించుకునే కృప మాకు దయచేయండి నాయన. స్తోత్రములు తండ్రి, మేము సరి చేసుకోవాలయ్యా, మీ శుద్ధీకరించుకోవాలి తండ్రి అయ్యానికే స్తోత్రములు తండ్రి. నిచ్చోపుతో మమ్మల్ని కడగండి ప్రభువానికే స్తోత్రములు తండ్రి. 3 రోజులు ప్రభువా శుద్ధీకరించుకునే కృప మాకు దయచేయండి యేసయ్యా. పరిశుద్ధుడానికే స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు తండ్రి. స్తోత్రములు మమ్మల్ని సరిచేయండి అయ్యా, సరైన మార్గంలో ఉంచండి తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి, మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా యేసయ్యానికే స్తోత్రములు. నీ ఘనమైన రక్తంతో ప్రభువా నీ పరిశుద్ధ రక్తంతో తండ్రి మమ్మల్ని కడిగినందుకే స్తోత్రములు తండ్రి. ఇంకా ప్రభువా మా దోషాలు మన నేత్రాలను చూపులను ప్రభు మా తలంపులను ప్రభువా అయ్యా మేము సరి చేసుకొని తండ్రి అయ్యా మేము శుద్ధీకరించుకునే కృప మాకు దయచేయండి నాయన. స్తోత్రములు తండ్రి అయ్యా. శుద్ధీకరించుకొని ప్రభువా మేము బలలో చేసుటకు కృప దయచేయండి నాయన. మా పాపాలు మా దోషాలు మా తలంపులని తండ్రి తీర్చేయండి తండ్రి. స్తోత్రములు నాయన అయ్యా. నీ ఘనమైన నామానికే స్తోత్రములు తండ్రి, నీ ఉన్నతమైన నామానికే స్తోత్రములు నాయన. ఏ రత యోగ్యత లేదు ప్రభువ, అయినా కానీ మమ్మల్ని ప్రేమించి ఉన్నావు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేనా ఏ లోకంలో నాయన. స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడానికే స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుడానికే వందనాలను తండ్రి. గొప్ప దేవుడా రక్షకుడా నీకే స్తోత్రములు తండ్రి. అయ్యా మేము శుద్ధీకరించుకొని ప్రభువా మేము బల్లల చేసుటకు సహాయం మాకు దయచేయండి నాయన. యేసయ్యా మా పాపాలని మా దోషాలని క్షమించి ఉంటున్నావు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు ప్రభువా. అయ్యా మేము సరి చేసుకొని ప్రభువా స్తోత్రములు తండ్రి. నీ బల్లల చేసుటకు సహాయం చేయండి నాయన. అయ్యా స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు. పరిశుద్ధుడానికే స్తుతి స్తోత్రములు తండ్రి. చిన్న ప్రార్థన దేవుడు దీవించునుగా. ఆమేన్. ఆమేన్. దేవుడు ప్రార్థనలకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి మొదటి రోజు సాయంకాల శుద్ధీకరణ ప్రార్థనలు దేవుడు జయకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. శుద్ధి ప్రతి ఒక్కరిని శుద్ధి చేసినందుకు స్తోత్రాలు చెప్దాం.
మరొకరు కూడా ప్రార్థన చేయండి. వ్యక్తిగత శుద్ధీకరణ కొరకు మరొకరు కూడా ప్రార్థన చేయండి. సంవత్సరంలో మరి కాపాడిన విధానానికి వందనాలు అయ్యా. కృపల ప్రభు వందనాలు వేలాది స్తుతులు స్తోత్రం 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 చెల్లుతున్నాం ప్రభు. నైనా మా జీవితం ప్రభు నైనా నీ పాదం వద్ద పెట్టి వస్తున్నాం ప్రభు. నైనా అనేక చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశాల ద్వారా నైనా నీకు దూరంగా నైనా మీకు అసహ్య కార్యములు ఏమైనా ఉంటే ప్రభు నైనా తెలిసి తెలియక చేసే ప్రతి పాపం శుద్ధీకరించండి, కడగండి ప్రభు. వందనాలు ప్రభు. నేను మీ పాదాలు పట్టుకున్నాను నైనా క్షమించండి ప్రభు. వందనాలు అయ్యా. తలంపుల ద్వారా చేసే పాపం నాయన చూపుల ద్వారా చేసే ప్రతి పాపం నుండి నాయన స్తోత్రం నేను బంగారు పాదం క్షమాపణ అడుగుతున్నాం. కడగండి శుద్ధి చేయండి. మా వస్త్రములు తెల్లడిగా ఉతుక్కుంటూ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలయ్యా. మా ఆలోచనలన్నీ నాయన నీకు అంగీకారంగా ఉండుటకు నూతనపరచండి ప్రభు. నూతన సంవత్సరంలో ప్రభు నూతనంగా జీవించుటకు అయ్యా మిమ్మల్ని పోలిన వారమై ప్రభు క్రీస్తుని ఎవరైనా నేను సమర్పించుకుంటే ప్రభు క్రీస్తుని పోలిన జీవితం జీవించాలని చెప్పిన పరలోకపు తండ్రి వందనాలయ్యా. అటు జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వందనాలైనా కడవరి జనాలు అపాయకరంలో జనిస్తున్నాం మేము ప్రభు. పాపులుగా కాకగా ప్రభు నైనా ప్రాణ ఆత్మ శరీరం ప్రభు నిర్దోషంగా జీవించడు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నైనా ఇంకా మంది ప్రభు నైనా స్తోత్రం నాయన మా జీవితంలో ఇంకా ఏమైనా తప్పుతాలు ఇంకా తెలియక ఉంటే క్షమించి ఆదరించి ఆశ నూతన సంవత్సరంలో నూతన వస్త్రం తెల్లని వస్త్రంలో జీవించి నాయన చేయుట కృప అనుగ్రహించమని రక్షకుడు ప్రియకుమారుతో నాయన యేసయ్య అతి పరిశుద్ధం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలు ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. శుద్ధీకరణ ప్రార్థనలో దేవుడు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరిని దేవుడు శుద్ధి చేయలాగున స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్యలో దైవజనులు బ్రదర్ జోసెఫ్ ఎలియాజర్ గారు శుద్ధీకరణ వాక్యం పంచుకుంటారండి. సమయము బ్రదర్ జోసెఫ్ ఎలియాజర్ గారికి ఇస్తున్నా. హల్లెలూయా. మరి సమయం ఇచ్చిన మరి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. కుడి వచ్చిన మీ అందరూ కూడా మరి ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. అందరు కూడా ప్రైజ్లాడు, అందరు కూడా ప్రైజ్లాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని యొక్క మనము కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం, అందరం జాగ్రత్తగా విందాం. ఈరోజు మరి ఏంటి? ఈరోజు శుద్ధీకరణ కూడిక. అంటే మనము మరి సంవత్సరమాంతం చివరి మాసంలో చివరి దినంలో ఉన్నాం కనుక మనము మరి దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధపరచబడుకొని మరి దేవుడు చేసిన మేలును బట్టి అన్ని విషయాలను బట్టి మనము మరి దేవుని తలంచుకుంటూ తర్వాత మనం ప్రభురాత్రి భోజనం తీసుకున్న ముందు మనం పరిశుద్ధపరచుకొని మరి ప్రభు భోజనం తీసుకున్నాక మనం యోగ్యులుగా
ఎంచబల్లా ఉన్న మరి ఈ శుద్ధీకరణ కూడికలో మరి ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. లేవి కాండం 20వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనము ధ్యానించుకుందాం. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. కావున ఇక్కడ దేవుని ఒక వాక్యం ఏమని సెలవిస్తుందా, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలేను, యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండినట్లు అన్య జనములో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. హల్లెలూయా. కనుక దేవుడు మరి మన దేవుడు ఎలాంటి దేవుడట? పరిశుద్ధుడు, సర్వలోకానికి సృష్టికర్త. కనుక ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనం కూడా పరిశుద్ధులై ఉండు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఈరోజు. కనుక మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక మనల్ని మరి ఎక్కడి నుంచి మనల్ని దేవుడు తన పరిశుద్ధ స్థలానికి పిలిచినట? అన్య జనములో నుండి నిన్ను ప్రత్యేకపరిచినట. హల్లెలూయా. కనుక మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న కనుక మీరు నా వారై ఉండవలెను, కనుక నాకు పరిశుద్ధులై ఉండవలెను అని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. కనుక మీరు నా వారై ఉన్నట్లు అన్య జనములు అంటే నిన్ను ప్రత్యేకపరిచిన. అన్య జనం అంటే ఏంటి? అన్య జనులు అంటే ఏంటి? లోకము. లోకములు అంట శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము, ఇంకా పాపము, చీకటి, బంధకాల నుంచి, మరి అపవాది సంఖ్యల నుంచి, మరి ఇంకా చాలా రకరకాలుగా మరి ఉన్న ఈ లోక స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఈరోజు ప్రత్యేకపరిచిండు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ప్రత్యేకపరిచినట? దేవుడు తన ఉద్దేశంలో తన చిత్త ప్రకారం నిన్ను ఏర్పరచుకుని లోకంలో నిన్ను ప్రత్యేకపరిచిండు. కనుక మనము మరి ప్రత్యేకించబడ్డ వారము. ఈరోజు చూసినట్లయితే చాలామంది జీవితంలో మరి ఎవరికి అలాంటి ధన్యత లేదు కానీ ఈ లోకంలో, కానీ మనకు దేవుడు ఈరోజు ఒక చక్కని ధన్యత ఇచ్చాడు. ఈరోజు మనం ఎక్కడ కూర్చున్నాము? దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనము దేవుని సముఖమందు మనము కూర్చున్నాం ఈరోజు. కనుక ఇటువంటి ధన్యత ఎవరికి లేదు, కానీ ఈ లోకంలో దేవుడు నీకు నాకు ఈరోజు ఈ ధన్యత ఇచ్చాడు. కనుక మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండవలేను. కనుక మరి దేవునికి చాలా ఇష్టమైందంట హోలీనెస్ జీవితం. కనుక ఎవరైతే మరి పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారు దేవునితో జీవిస్తూ ఉంటారట. హల్లెలూయా. కనుక పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు చూడలేరు. కనుక ఈరోజు మరి దేవుడు మనం క్రైస్తవ యొక్క జీవితంలో ముఖ్యమైన స్టేట్మెంట్ ఏంటంట? పరిశుద్ధంగా జీవించాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావో దేవుడు నిన్ను ఒక పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి తన సన్నిధిలో నిన్ను నిలబెట్టాలని, నీతో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. కానీ చాలామంది జీవితాలు చూసినట్టయితే ప్రార్థన చేస్తారు, వాక్యం వింటారు, కానీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకపోతారు, దాని ఆచరణలో పెట్టలేకపోతారు. కనుక ప్రియులారా ఈరోజు చూసినట్లయితే చాలామంది మరి దేవుని సన్నిధికి వచ్చిన రీతిగా ఉంటున్నాము, మళ్ళీ లోకానుసారమైనది. మరి దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నాము, మళ్ళీ లోకంలో రకరకాలుగా మాటలు, ప్రవర్తన, క్రియలు మళ్ళీ కలిగి ఉంటున్నాం. కనుక దేవుడు అంటాడు మీరు అన్ని విషయంలో పరిశుద్ధులై ఉండవలేను. హల్లెలూయా. కనుక మన యొక్క హృదయం పరిశుద్ధము, మన శరీర ఒక వస్త్రములు పరిశుద్ధము, మన గృహము పరిశుద్ధము, సమస్తం కూడా పరిశుద్ధపరచుకోవడం దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. కనుక మరి అన్ని విషయంలో మనము పరిశుద్ధులై ఉండట. చాలామంది మరి రకరకాల చూసినట్టు కొంతమంది ఇళ్ళలో ఎలా ఉంటట? చాలా కంపుగా ఉంటుంది. చాలా మరి కొన్ని ఇళ్ళలో పోయినప్పుడు చాలా అంటే వారు మరి పని చేయలేకుండా ఇలా విధంగా కొన్ని ఇళ్ళ చాలా అశుభ్రతగా ఉంటుంది, కొన్ని ఇళ్ళ చాలా శుభ్రతగా ఉంటుంది. అంటే దేవుడు ఎక్కడ కోరుకుంటాడు? ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుడు ఎక్కడ నివాసం ఉండాలని, నీతో ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుడు పరిశుద్ధ స్థలంలో నీతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక దేవుడి రోజు మనం పరిశుద్ధ పిలుపుతో దేవుడు మనల్ని పిలిచిండు. ఇంకో వచనం చూద్దాం ఒకసారి. 1 పేతురు 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి.
ఒకటో పేతురు 14వ వచనం చూద్దాం ఒకసారి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14. చాలు. హల్లెలూయా. కనుక ఇక్కడ వచనం ఏమని సెలవిస్తున్నట్టే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. కనుక ఇంకా కాగా మీరు పరిశుద్ధులై ఉండండి చెప్పిన కదా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. హల్లెలూయా. కనుక మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాక మనం కూడా ఈరోజు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు. కనుక మనము అన్ని విషయంలో సమస్త ప్రవర్తన యందు నీవు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కనుక మరి మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అంటే మీరు పూర్వం ఎలా ఉన్నట? అజ్ఞాన దశలో ఉన్నారట. అజ్ఞాన దశ అంటే దేవుని ఎరగని ప్రజలుగా, దేవుని తెలుసుకునే ప్రజలుగా, దేవుణ్ణి ఇంకా ఆయనతో జీవించే ప్రజలుగా అజ్ఞాన దశలో ఉన్న వారిని దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? అలా ప్రవర్తించక. నువ్వు క్రీస్తుని ఎరిగినాక కూడా అజ్ఞానంగా మరి మాటలో, చూపుల్లో, నడకల్లో, సమస్తమైన ప్రవర్తనల విషయంలో కూడా అజ్ఞానంగా జీవించక నువ్వు ఎలా ఉన్నట? మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు, ఒక ప్రవర్తన కాదట, సమస్తమైన అంటే అన్ని విషయంలో పరిశుద్ధులై ఉండుడని సెలవిస్తున్నాడు దేవుని ఒక వాక్యం. కనుక మనము ప్రార్థన అందు కానీ, మరి మన వస్త్రధరణ అందు కానీ, మన గృహం అందు కానీ, మన పరిసరాలందు కానీ అన్ని విషయంలో కూడా నువ్వు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక నీవు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో దేవుడు నీతో జీవిస్తాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుడు నీ జీవితంలో నువ్వేదైతే అనుకుంటున్నావో అది నువ్వు నీ జీవితంలో పొందుకోగలుగుతావు. కనుక మనం పరిశుద్ధంగా లేకుంటే మనము ప్రభుని చూడలేము, ప్రభు యుద్ధ వచ్చిన వారి కార్యములు కూడా మనము చూడలేము, అవి అనుభవించలేము, అవి పొందుకోలేకపోతున్నాం. కనుక మీరు అన్ని విషయంలో సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండేటువంటి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక మనం అన్ని విషయాలు కూడా పరిశుద్ధంగా ఉన్నట. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు విషయంలో మనం పరిశుద్ధపరచబడి దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. కనుక మన అన్ని విషయంలో మనం పరిశుద్ధపరచబడ్డప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తున్న దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మన అన్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి మన జ్ఞానం కలిగి అజ్ఞానంగా ఉండకుండా, పూర్వపు మీరు అజ్ఞాన దశలో ఉన్నారు కానీ ఇప్పుడైతే క్రీస్తు యందు రక్షించబడి దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేసినాక మీరు అన్ని విషయంలో జ్ఞానము కలిగి ఉండాలి. అన్ని విషయంలో పరిశుద్ధంగా, అన్ని విషయంలో యథార్థంగా, నీతిగా, భక్తిగా, భయంతో ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు నువ్వు పొందుకోగలుగుతావు. నీ జీవితంలో ఉన్నతమైన కార్యం కూడా నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. కనుక మనం పరిశుద్ధంగా ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుందంటే ఒకసారి వచనం చూద్దాం. ఒకసారి యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనం. మనం పరిశుద్ధంగా ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుంది అసలు? చాలు. హల్లెలూయా. కనుక మనం పరిశుద్ధంగా ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుందట? రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. కనుక మరి యెహోషువ వేకువ లేచినప్పుడు ఇశ్రాయేల్ మధ్యలో మరి మందసం పోస్తున్నప్పుడు అనేక జనులు వచ్చినప్పుడు అక్కడ దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ ఆ ప్రజలతో అంటున్నాడు, మీరు రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం జరిగించాలంటే మీరు ఈ దినమందే పరిశుద్ధపరచుకొని ఉండవలేను. హల్లెలూయా. కనుక నీ జీవితంలో రేపటి దినమైన అద్భుత కార్యం చూడాలంటే నీ జీవితంలో మరి ఏదైతే నువ్వు కోరుకోవాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో అది కావాలనుకుంటున్నావో ఈరోజు నువ్వు పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. ఈరోజే దేవుని సన్నిధిలో నీ పాపములు కడుక్కొని నువ్వు శుద్ధిరాలుగా, నువ్వు పరిశుద్ధులుగా చేసినాడు దేవుడు నీ జీవితంలో రేపు అద్భుత కార్యం చేస్తూ అంటున్నాడు. హల్లెలూయా. కనుక మరి ప్రియులరా, మనం ఈరోజు ఎప్పుడైతే మనం దేవుని స్థలంలో పరిశుద్ధపరచబడతామో దేవుడు రేపు అనగా 2024 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నా అంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు మరి శుద్ధీకరణ కూడికలు ఎందుకు పెట్టారంటే
మనము మరి ప్రభురాత్రి భోజనము తీసుకున్నగా మనము యోగ్యంగా తీసుకోవాలి కనుక మరి మనము అనేకమైన విధాలుగా మనము మన చూపుల ద్వారా, నడక ద్వారా అనేక రకరకాలుగా మనము ఎక్కడో ఒక తప్పిపోతే ఉంటాం కనుక మరి అన్ని విషయంలో మనం సరి చేయబడాలి, మనం శుద్ధి చేయబడాలి, అన్ని విషయంలో మనము పరిశుద్ధంగా మార్చబడాలి. దాని కొరకే మరి దేవుడు ప్రేరేపించిన విధంగా మరి శుద్ధీకరణ కూడికలు జరుగుతున్నాయి. కనుక మరి శుద్ధీకరణ కూడికలో మనం ఏం చేయాలట? పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరచుకుంటావో నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేస్తా అంటున్నాడు. కనుక మరి నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో బంధకాలు తొలగిపోవాలంటే, నీ జీవితంలో వ్యాధి బాగుపడాలంటే, నీ జీవితంలో ఆశీర్వదించబడాలంటే, నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలంటే 2024 సంవత్సరంలో దేవుడు నిన్ను అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. కనుక మరి ఆ 2024 సంవత్సరం కాకముందుకే మనం ఈరోజే మనం ఏం చేయాలట? దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధపరచబడేవారై ఉండాలట. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మరి యెహోషువ అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను కనుక మీరు పరిశుద్ధపరచుకోండి. కనుక మన జీవితంలో అద్భుతం జరగాలంటే ఏం చేయాలి? మనము పరిశుద్ధపరచుకోవాలి. కనుక మరి ఎలా పరిశుద్ధపరచుకోవాలి? ఏ విధంగా మనం పరిశుద్ధపరచుకోవాలి? ఎలా మనము పరిశుద్ధులుగా జీవించాలి? ఈ లోకంలో దేవుని దృష్టికి ఎలా జీవించాలంటే మనం ఎలా జీవించాలట? ఎలా పరిశుద్ధపరచాము? యేసు రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. హల్లెలూయా. కనుక యేసు రక్తం మనం చేస్తాట ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాట, ప్రతి పాపం నుండి మనల్ని పరిశుద్ధపరుస్తాట. ఎవరి రక్తము? యేసు రక్తము. హల్లెలూయా. కనుక మరి చూద్దాము, ఒక వచనం చూద్దాము. యాకోబు 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాము ఒకసారి. హల్లెలూయా. కనుక యేసు రక్తం ఎలా ఇస్తట? మనల్ని ప్రతి పాపం నుంచి మనము పవిత్రుగా చేయబడతామంట. హల్లెలూయా. కనుక మనము మరి యేసు రక్తం ద్వారా ప్రతిరోజు మనము కడగబడాలి. యేసు రక్తం ద్వారా మనము శుద్ధి చేయబడాలి. ఎప్పుడైతే యేసు రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావో నువ్వు దేవుని యొక్క నిత్య రాజ్యంలోకి ప్రవేశించగలుగుతావు. కనుక మరి దేవుడు మన కోసం ఉటికనే వచ్చిందా? ఊరికనే రాలే. కనుక ఆయనతో ఉండాలని దేవుడు మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి అన్యజనుల నుండి నిన్ను వేరుపరిచి ప్రత్యేకపరిచి నీకంటూ ఒక స్థానము పరలోక రాజ్యంలో దేవుడు ఆ యుగాలు ఆయనతో జీవించాలనే దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి పరిశుద్ధమైన పిలుపుతో నిన్ను పిలిచాడు ఈరోజు. హల్లెలూయా. కనుక మరి దేవుడు మనల్ని ఈరోజు పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి ఆయన రక్తము మన కొరకు దారపోసిండు. ఆయన రక్తములో మనల్ని శుద్ధి చేసి నిత్య జీవంలోకి దేవుడు మనల్ని నిలబెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కనుక మనం ప్రతి విషయంలో ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలట? యేసు రక్తములో శుద్ధి చేయబడాలి. యేసు రక్తములో మన పాపములన్నీ కడగబడాలి. అప్పుడే మనము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా మనము తీర్చబడతాం. హల్లెలూయా. కనుక మనము అన్ని విషయంలో కూడా మన పాపములన్నీ తొలగించాలంటే ఒకటే, ఏంటంటే యేసు రక్తం. కనుక యేసు రక్తం ద్వారా మన పాపములన్నీ కూడా క్షమించబడతాయి. ఈరోజు నీలో ఒకవేళ పాపం ఉందా? ఈరోజు నీలో ఒకవేళ అవిధేయత ఉందా? నీలో ఒకవేళ ఏదన్నా ఇంకా దేవునికి అయిష్టమైన కార్యం ఉన్నాయా? మరి దేవుని స్థలంలో ఏం చేయాలట? ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ప్రభువా నీ రక్తంలో నన్ను శుద్ధి చేయనప్పుడు దేవుడు తన రక్తంలో నిన్ను పరిశుద్ధపరుస్తాడట. హల్లెలూయా. కనుక ఈరోజు మనము అన్ని విషయంలో కూడా మరి పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతుంది. కనుక మన పాపం అన్నీ కూడా మరి యేసు రక్తంలో కడగబడతాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక మన పాపములు ఏంటి అట చూద్దాం ఒకసారి. మన పాపములు ఎలాంటి పాపములు అట ఒకసారి చూద్దాము. యాకోబు 4:8 వచనం. చాలు. హల్లెలూయా. కనుక మనము దేవుడు మరి ఏమి శుద్ధి చేసుకోమంటున్నాడు అంటే, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను
పరిశుద్ధపరచుకునండి. హల్లెలూయా. కనుక మనము దేవుడు మనల్ని ఎక్కడికి రమ్మంటున్నాడు? దేవుని యొద్దకు రమ్మంటున్నాడు. హల్లెలూయా. కనుక మరి శుద్ధీకరణ కూడికలు ఎందుకు నియమించారు? మరి మనందరము దేవుని సన్నిధిలో ఒక కుటుంబంగా ఏర్పరచబడి మనందరం దేవుని సన్నిధిలో ప్రార్థనతో మరి ఆయన సన్నిధిలో మనం పాపం ఒప్పుకుంటూ మనం శుద్ధి చేయడానికి ఈ కూటమి నియమించే కనుక దేవుడు ఎక్కడ రమ్మంటున్నట? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనిస్తావో, ఎప్పుడైతే నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఏహక్రియమైన ప్రతి పాపమును, ప్రతి ఒక్క దేవునికి అయిష్టమైన కార్యములన్నీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావో, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. ఒక వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన నీ యొద్దకు రావాలంటే నువ్వు ఎక్కడ రావాలట? దేవుని యొద్దకు రావాలి. నువ్వు ఇంట్లో కాదు, ఎక్కడో కూర్చుని ప్రార్థన చేయడం కాదు, కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఆయన పాదముల యొద్ద నువ్వు కన్నీరు కాచి, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను కరుణించు, దేవా నన్ను శుద్ధి చేయని ఆయన సన్నిధిలో ఆయన పాదముల యొద్ద మనము ప్రార్థించినప్పుడు దేవుడు కరుణ వాత్సల్య దేవుడు కనుక మనల్ని మన పాపములన్నీ కూడా దేవుడు క్షమించగలడు దేవుడు. అందుకనే దేవుడు అంటాడు, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. హల్లెలూయా. కనుక పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. మనం ఏం శుభ్రం చేసుకున్నట? మన చేతులు కూడా శుభ్రం చేసుకున్నట. హల్లెలూయా. మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి, మన చేతులను శుభ్రం చేసుకోవాలి, మన దేహాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. కనుక మరి దేవుడు అంటున్నాడు, మరి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలి నువ్వు. హల్లెలూయా. మనం ఏం చేతులెత్తాడట? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలంట. కనుక పవిత్రమైన చేతులు మరి చేతులు ఎత్తారా మనకి ఏం జరుగుతుందట? హల్లెలూయా. కనుక మరి ఎవరో చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు విజయాన్ని పొందినారు? మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు విజయాన్ని పొందినాడు. హల్లెలూయా. కనుక మరి దేవుని ఒక వాక్యం ఏమైనా తెలుస్తుంది? పరిశుద్ధమైన చేతులతో ప్రార్థన చేయవలెను. కనుక మరి పాపులారా మీ యొక్క చేతులను పరిశుభ్రపరచుకోండి. కనుక మన చేతులు కూడా దేవుడు అంటున్న రోజు పరిశుభ్రపరచుకోవాలి. కనుక మన చేతులెత్తి ప్రార్థించాడా మన కుటుంబానికి జయం అనుగుతుంది, మనకు కూడా దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. కనుక మోషే తన జీవితంలో మరి 2 చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఆ యుద్ధంలో దేవుడు అతనికి విజయాన్ని అనుగ్రహించాడు. కనుక ఈరోజు మనము మన చేతులు పరిశుద్ధపరచుకొని దేవుని స్థానంలో నువ్వు 2 చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు నీకు కూడా గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక మరి చాలామంది దేవుని దగ్గర రమ్మంటే చాలామంది కూడా రాకపోతున్నారు. కనుక మనము పరిశుద్ధపరచుకోకుండా, మనము శుద్ధి చేసుకోకుండా, మనం దేవుని సన్నిధిలో మన పాపములు మన అతిక్రమములు ఒప్పుకోకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రభువు బల్లలో మనం చేయబడితే మనకి ఏం జరుగుతుందట? అయోగ్యంగా తీసుకోకూడదు. ఎవడైనా అయోగ్యంగా తీసుకున్నట్టయితే వాడు రోగి కావచ్చు లేదా మరణించవచ్చు. కనుక మనము మరి ఆ యొక్క మరి దేవుని యొక్క ఆ రక్త మాంసంలో మనం పాలిబాసుగా అంటే ఎలా ఉండట? యోగ్యమైన రీతిగా మనము తీసుకోవాలి. కనుక యోగ్యమైన రీతిగా మనం ఎలా తీసుకుంటాము? దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచబడతామో అప్పుడే మనం యోగ్యులుగా ఎంచబడతాం. కనుక అప్పుడే మనకు అరులం. కనుక మనము దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మన చేతులను కూడా శుభ్రం చేసుకోవాలని దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక మరి చేతుల ద్వారా కూడా గొప్ప విజయాన్ని కూడా మనం మోషే జీవితంలో మరి చేతులెత్తి ప్రార్థించడం కూడా గొప్ప కార్యం జరిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ఏమంటున్నాడు దేవుడు? పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. ద్విమనస్కులు అంటే ఏంటిది? 2 నాలుకలు. మనస్సు అంటే నాలుక. 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయం ఉంటుంది. ఆ ద్విమనస్కులు అంటగా ఫుట్ నోట్స్లో నాలుక అని ఉంటుంది. కనుక ద్విమనస్కులారా 2 నాలుకలు గల వాళ్ళారా మీరు పరిశుద్ధపరచుకోండి, మీ హృదయాలను పరిశుద్ధపరచు. చాలామంది మరి 2 రకాలుగా కూడా మాట్లాడుతున్నారట. ఇది నా మాట కాదు, దేవుని యొక్క మాట సెలవిస్తుంది. 2 నాలుకలు గల మాటలు మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. కనుక మనము మరి దేవుని స్థానంలో ఒక రీతిగా మాట్లాడడం, మనం బయటి వెనుక ఒక రీతిగా మాట్లాడడం, మరి దేవుని స్థానంలో మనము ఒక రీతిగా నడవడం, బయటి వెనుక ఒక రీతిగా నడవడం, మరి దేవుని స్థానంలో ఒక రీతిగా మర్యాదగా ఎంతో ప్రేమ కలిగిన అన్ని మరి అలా మాట్లాడి మనము బయటి వెళ్ళక మరి చాలా
దుర్బలమైన భాషతో, మరి హేయమైన మాటలతో, మనం అసహ్యమైన మాటలతో మనం మాట్లాడుతున్నాము. అందుకని దేవుడు అంటున్నాడు, ద్విమనస్కులారా, 2 నాలుకలు గల వాళ్ళారా, మీరు పరిశుద్ధపరచుకోండి ఈరోజు. హల్లెలూయా. కనుక మన నాలుక ఏం చేసుకోవాలట? పరిశుద్ధపరచుకోవాలట. మన నాలుక కూడా పరిశుద్ధపరచుకోవాలి. కనుక మన నాలుక పరిశుద్ధపరిస్తే మన దేహం అంతా కూడా పరిశుద్ధపరచబడతాడ. హల్లెలూయా. కనుక మన నాలుక చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎలా మాట్లాడట? ఉప్పు వేసిన రీతిగా మన నాలుకతో మాట్లాడాలి. కనుక ఉప్పు ఎలా ఉంటుంది? అది ఎంతో ఉపయోగకరానికి, రుచికరమైన దానికి ఉప్పు ఉపయోగపడుతుంది. కనుక మనము మన నాలుకతో మరి చాలా జాగ్రత్త కూడా మాట్లాడాలని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. కనుక ద్విమనస్కులారా, 2 నాలుకలు గల వాళ్ళారా, మీరు ఈరోజు పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. కనుక మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. కనుక హృదయంలో ఉన్నదే నోరు పలుకుతుంది. హల్లెలూయా. కనుక మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి, మీ నాలుకను కూడా పరిశుద్ధపరచుకోండి. కనుక నాలుక ద్వారా చాలా మరి ఘోరమైన కార్యములు మనం చూడగలుగుతున్నాము. నాలుక ఏం చేస్తాట? అది చిన్నది కానీ అది అడవి అంతా తగలబెట్టేస్తాట. హల్లెలూయా. కనుక మన నాలుక ద్వారా మనం చాలా జాగ్రత్త ఉన్నట్టయితే మన జీవితంలో ఇంకా ముందుకు వెళ్తాము. మన జీవితంలో ఇంకా అనేక రకమైన అద్భుతాలు కూడా చూస్తాము. కనుక మరి మన నాలుక చాలా జాగ్రత్తగా 2 నాలుకలు ఉండకూడదు అంటున్నాడు దేవుడు ఈరోజు. ద్విమనస్కులారా అంటే 2 నాలుకలు గల వారులారా, మీరు ఈరోజు పరిశుద్ధపరచుకోండి. కనుక మనము ఎల్లప్పుడు కూడా ఒకే మనసు, ఒకే మాట, ఒకే తీర్మానము, ఒకటే దేవుని మనము ఆరాధించాలి. కానీ 2 విధాలుగా ఉండకూడదు. ఉంటే నువ్వు వెచ్చగా నిండు లేదా చల్లగా నిండు, కానీ నులివెచ్చని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఉమ్ము వేయబడతావు బయటికి. హల్లెలూయా. కనుక మనము ఎలా ఉన్నట? వెచ్చగా ఉండాలి లేదా నులివెచ్చగా ఉండాలి. కానీ మనము ఎలా ఉండాలట? చల్లగా అయిన ఉండాలి, వెచ్చగా నులివెచ్చగా ఉండకూడదు. కనుక మరి ఈరోజు మనము 2 నాలుకలు మాట్లాడకూడదు. 2 పడవల మీద ప్రయాణము చేయవద్దు. అన్య జనులతో మనం సహవాసిస్తూ, అన్య జనులతో మనం మాట్లాడుతూ, అన్య జనుల సహవాసం క్రియలతో మనం పాటిస్తూ మళ్ళీ దేవుని మందిరం వచ్చి దేవా అని మనము దేవుని దగ్గర వస్తే నీకేమి ప్రయోజనం? అసలు మనకి ఏమీ ప్రయోజనము లేదు. కనుక ఈరోజు మనం మరి 2 విధాలుగా ఉండకుండా ఏక మనస్సు కలిగి ఏక ఆత్మతో మనం ఒకే దేవుణ్ణి ఆరాధించినట్లయితే, మనం ఒకే సమూహంగా ఐక్యతగా ఉన్నట్లయితే మన జీవితంలో మరి ఎక్కడ కూడా సాతానుకు చోటు ఉండదు. హల్లెలూయా. కనుక మనం ఏం శుద్ధి చేసుకోవాలట? మన నాలుకను కూడా శుద్ధి చేసుకోవాలి, మన చేతులను కూడా శుద్ధి చేసుకోవాలి, మన హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. ఇంకా మీరు సమస్త ప్రవర్తన యందు కూడా మీరు పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. అప్పుడే మనకు నిత్య జీవము. లేని యెడల మనకేముంటాట? నిత్య నరకమేగా. హల్లెలూయా. కనుక ఈరోజు మనందరము మరి బాప్తిసం పొందిన మీరు, మరి దేవుని రక్షణలోకి ఉన్న మీరు ఈరోజు మరొకసారి ప్రభు మనకేం తెలిసినట? మీ సమస్త ప్రవర్తన యందు కూడా పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. చూద్దాం, ఇంకో వచనం చూద్దాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 10-11 వచనం చూద్దాం. ఇక్కడ ఏమో వచనం చదివిస్తుందంట, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరడు. మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునవారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరడు. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని. హల్లెలూయా. ఎట్టివారై ఉన్నారట? పైన వచనంలో దొంగలు, త్రాగుబోతులు, ఇంకా విగ్రహారాధకులు, ఇంకా జారులు, ఇంకా అసహ్యమైన మాటలు మాట్లాడేవాడు, ఇలా అంటి వారిలో మీలో కొందరు అట్టివారై యుంటిరి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన నామమున దేవుని ఆత్మ యందు మీరు కడగబడ్డారు ఈరోజు. హల్లెలూయా. కనుక మనం పూర్వపు ఎలా ఉన్నామట? దొంగలమై ఉన్నాము, మరి విగ్రహారాధికులై ఉన్నాము, మరి ఇంకా వ్యభిచారులై ఉన్నాము, పాపులై ఉన్నాము. కానీ దేవుడి రోజు మనల్ని మరి అలాంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి, అలాంటి స్థితిలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచి, మరి పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు పిలిచి ఈరోజు నీకేమి అట?
తన ఆత్మ ద్వారా నిన్ను కడిగి, కింది వచనం ఉన్నది, పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారట? ఎవరైతే పరిశుద్ధపరచుకొని ఉంటారో, వారు దేవుని ఆత్మయందు కడగబడ్డారో వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. కనుక మనము మరి ఇలాంటి వాటిలోంచి మనం వచ్చినాం బయటికి. మళ్ళీ వాటిలో మనం చిక్కబడితే మనకి ఎలా ఉంటట? అంతకంటే భయంకరమైన జీవితము మన జీవితంలో ఉంటుందట. హల్లెలూయా. కనుక మనం లోకంలో ఉన్న వాటన్నిటిని మనం విడిచిపెట్టి వచ్చాము. చీకటిలో ఉన్న, పాపంలో ఉన్న, మరణాశ్చర్యాల బంధకాలలో, సంఖ్యలతో, బానిసకట్లతో మనము అనేక రకరకాలుగా పాపములు, పాప ఇచ్చుల భోగములతో ఉన్న మనము దేవుడు తన ఆత్మధార మనం విడిపించి పరిశుద్ధపరిచి దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చినట. హల్లెలూయా. కనుక మనం అట్టి వాటిలోనే కొనసాగించగానే మరలా మనము మరి ఒక వచనం చూద్దాం. మీరు సత్యవాక్యము తెలిసిన వారై, అనుభవపూర్వకంగా తెలిసిన వారై ఉన్నారు, కానీ ఇప్పుడు మరలా వాటిలో చిక్కబడి ఉంటే మీ గతి మరి అంతకంటే దారుణంగా ఉంటుంది. ఒక వాక్యం ఉంటుంది ఇక్కడ. మరి అంటే మనం సత్యవాక్యం తెలుసుకున్నాం ఈరోజు, దేవుడు అంటే తెలుసుకున్నాం ఈరోజు, కానీ మరలా మనము వాటి వైపు చూసి, వాటి వైపు మరి మన యొక్క మనస్సు కానీ, మన ఆలోచన కానీ మళ్ళా పాతవి అవి తొలగించబడి, పాతవి కడగబడ్డం కూడా మనం మళ్ళా వాటి వైపు తిరిగినట్లయితే నీ మొదటి స్థితి కంటే మరి చెడ్డ స్థితి, కడబడి స్థితి చాలా భయంకరంగా ఉంటుందట. హల్లెలూయా. కనుక మనం ఏ స్థితిలో ఉండి మనము బయటికి వచ్చామో ఆ స్థితిని మనం ఒకసారి దేవుడు జ్ఞాపకం తెచ్చుకోమని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. కనుక మనము మరి పూర్వపు అజ్ఞానంగా ఉన్నాము, పాపంలో, శాపంలో ఉన్నాము. కనుక మనం వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చినాం. కనుక ఈరోజు మరి ఇంకా మనం ఎలా ఉన్నట? అదే స్థితిలో కొనసాగించబడే. ఎలా స్థితిలో? మనని దేవుడు నీతిమంతురాలుగా దేవుడు తీర్చడానిక అదే విధంగా మనం కొనసాగించాలి. అదే భక్తిలో మనం కొనసాగించాలి. అదే పరిశుద్ధతలో మనం కొనసాగించాలి. అదే ఒక నిత్య జీవానికి మనము వెళ్ళేవారిగా, నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారిగా, నిత్య జీవంలో దేవునితో యుగ యుగాలు ఉండే రీతిగా మనం అటే వెళ్ళాలి. కానీ మళ్ళీ మనం వెనక్కి చూసి మళ్ళీ మనం విడిచిపెట్టినవన్నీ మనం చూసి వాటి వైపు నువ్వు ఒకవేళ మనసు త్రిపిలా, ఒకవేళ సాతాను నిన్ను ప్రేరేపించి మరలా వాటి వైపు చూపించినలా నీ స్థితి మరి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదిగా ఉంటుందట. హల్లెలూయా. చూద్దాం, ఆ వచనం ఉంది ఇక్కడ. 2 పేతురు 2వ అధ్యాయము 20వ వచనంలో, వారు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు విజయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోకం మాలిన్యం తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడితే వాటి చేత జయింపబడిన వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డగా ఉంటుందట. హల్లెలూయా. కనుక ఇంకో చూద్దాము, వారు నీతి మార్గాన అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండే వారికి మేలట. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? చెప్పాలి, నా మాటలు అర్థమవుతలేవు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామట? యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోకమాల్యం తప్పించుకున్నాము. ఈ లోకమాల్యం అంటే రకరకాల పాపం నుంచి మనం అన్నీ కూడా విడిపించబడ్డాము. ఎక్కడికి వచ్చాము? దేవుని స్థలంలో వచ్చాము. మరలా వాటిలో నువ్వు విడిచిపెట్టినవి ఏవైతున్నావో మరలా వాటిలో చిక్కబడితే నీ స్థితి ఏమంటట? కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదిగా ఉంటుందట. హల్లెలూయా. కనుక ఈ నీతి మార్గము, ఏ నీతి మార్గము? మనం నీతి మార్గంలో ఉన్నామా? ఏ మార్గంలో ఉన్నాం అసలు? హల్లెలూయా. చెప్పాలి, మనం ఏ మార్గంలో ఉన్నాము? క్రీస్తును వెంబడిస్తున్న మనము ఏ మార్గంలో ఉన్నాము? నీతి మార్గంలో ఉన్నాము. కనుక ఈ నీతి మార్గము అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్నావు. ఈరోజు యేసు అంటే ఎవరో తెలుసుకున్నావు, ఆయన రక్షణ పొందావు. ఈరోజు నువ్వు దేవుని స్థలంలో నిలిచబడినావు. కనుక నీవు అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి మనకు దేవుడు ఒక పరిశుద్ధమైన ఆజ్ఞ ఇచ్చాడట. కానీ ఆ ఆజ్ఞను తొలగిపోవుట కంటే ఆ ఆజ్ఞను అనుభవపూర్వకంగా తెలుసుకుంటే నీకు మేలు. ఒకవేళ తెలుసుకుని వచ్చావా, నువ్వు అదే స్థితిలో ఉండాలి మళ్ళీ. హల్లెలూయా. కనుక నువ్వు అదే స్థితిలో లేకుంటే నీ స్థితి మరీ చెడ్డదిగా ఉంటుందట. హల్లెలూయా.
కనుక మనము అనుభవపూర్వంగానే తెలుసుకున్నాము. ఈరోజు సత్య మార్గము తెలుసుకున్నాము, నిత్యజయము తెలుసుకున్నాము, యేసు అంటే ఎవరో తెలుసుకున్నాము. కనుక మనం ఇదే అనుభవంలో ముందుకు వెళ్ళాలి. కానీ ఈ అనుభవాన్ని తెలుసుకొని నువ్వు మరలా వాటిలో చిక్కబడితే నువ్వు తెలుసుకోబోడే మంచిది అంటున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వు రాకపోవడే మంచిది, నువ్వు దేవుని సన్ని. కానీ నువ్వు దేవుని సన్ని వచ్చినావో ఈరోజు నువ్వు అదే మార్గంలో కంటిన్యూ చేయాలి. హల్లెలూయా. కనుక మరి ఇంకా ఏమన్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో పడినట్లుగా మరి మనం మరలా వాటిలో చిక్కబడవద్దు. హల్లెలూయా. మనల్ని ఏం చేసిన దేవుడు, నీతిమంతునిగా నీతిమంతురాలుగా దేవుడు మనల్ని మలిచాడు. కనుక ఈ నీతిమంతులు ఎక్కడ ఉంటారట, మనం చివరి వచనం ముగించుకుందాం. ఈ నీతిమంతులు ఎక్కడ ఉంటారట, ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము 6వ వచనం ఉంటుంది. ఈ పరిశుద్ధులు, ఈ నీతిమంతులు వీళ్ళు ఎక్కడ ఉంటారట చూద్దాం ఒకసారి. చాలు. హల్లెలూయా. కనుక ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులట, వీళ్ళు పరిశుద్ధులై ఉన్నారు. హల్లెలూయా. మరి మన పునరుత్థానంలో మనము మరి తిరిగి యేసుప్రభు చెంతకు చేరిన తర్వాత మన పునరుత్థానంలో ఎవరు ఉంటారో దేవుడు ఉంటారట, పరిశుద్ధులు దేవునితో ఉంటారట. హల్లెలూయా. కనుక ఈ పరిశుద్ధులు ఎక్కడ ఉంటారట, వీళ్ళకు రెండవ మరణం లేదుగా. వీళ్ళు దేవునితో 1000 సంవత్సరములు ఆయనతో సింహాసనం మీద నిత్యము జీవిస్తారట. ఎవరు జీవిస్తారు? ఎవరు జీవిస్తారు? పరిశుద్ధులే. ఇక్కడ వచనం ఉంది కదా, మొదటి పునరుత్థానములో పాలుగలవారు. ఎవరైతే దేవుడు మరి పునరుత్థానం మరి లేపిండో, ఎవరైతే మొదటి వస్తువులు లేపబడ్డారో వారు దేవునితో పాలివారు అంటే దేవునితో ఉండేవారట. దేవునితో ఎవరు ఉంటారట, పరిశుద్ధులై ఉన్నవారు యుందురు. ఎవరైతే పరిశుద్ధులుగా ఈ భూమి మీద ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. ఇట్టి వారి మీద రెండవ మరణము అధికారం లేదు. మీరు దేవునికుని క్రీస్తుకును యాజకులకై క్రీస్తుకు కూడా 1000 సంవత్సరంలో రాజ్యము చేస్తారట. హల్లెలూయా. మనం 1000 సంవత్సరాలు యేసయ్యతో కూడా రాజ్యం వెళ్తామట. మరి మనందరము యేసయ్యతో రాజ్యం వెళ్దామా, మరలా వాటిలో చిక్కబడి మనము నిత్య నరకానికి సాతానుకు మన జీవితాన్ని అప్పగించుకుందాం ఈరోజు. కనుక మనము దేవుడు అందుకనే నిన్ను లోకముల నుంచి ప్రత్యేకపరచున్నాడు. ఎందుకనే నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండేడని దేవుడు నిన్ను లోకముల నుంచి ప్రత్యేకమైన ఏర్పరచుకొని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి నిన్ను సమస్త ప్రవర్తన అందు దేవుడు నిన్ను కడగబడ్డాడు. మనం యేసు రక్తంలో దేవుడు మనల్ని కడిగాడు కనుక ఈరోజు మరి అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కనుక ఈరోజు దేవుని సన్నిధికి నువ్వు వచ్చావు కనుక దేవుని సన్నిధిలో నువ్వు నీ చేతులను, హృదయాన్ని, మనస్సును, నాలుకను శుద్ధి చేసుకొని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో లోకములు అన్నీ విడిచిపెట్టి నువ్వు నీతిమంతురాలుగా నువ్వు తీర్చబడ్డప్పుడు నువ్వు దేవునితో 1000 ఏండ్ల పరిపాలనలో నువ్వు ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఇలా చేయకుంటే నువ్వు 1000 ఏండ్ల పరిపాలనలో ఉండలేవు. హల్లెలూయా. కనుక నువ్వు 1000 ఏండ్ల పరిపాలనలో ఉండాలా, నువ్వు నిత్య జీవంలో ఉండాలా, లేదా ఇంతవరకే చాలా, అది మన చేతిలోనే ఉంది. హల్లెలూయా. కనుక ఈరోజు మనము ఎటు వెళ్తున్నాము, మనం ఎటు నడుస్తున్నాము, ఏ విధంగా బ్రతుకుతున్నాము, ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా మనం పరిశుద్ధంగా ఉంటానవా, అపవిత్రులుగా ఉంటానవా, అపవిత్రులతో సాంగత్యం చేస్తున్నావా, అపవిత్రమైన నిషేధించబడే వాడిని మనము గృహంలోకి తెచ్చుకుంటున్నామా, ఒకసారి మనం ఆలోచించాలి. హల్లెలూయా. కనుక మరి దేవుడు మరి 1000 ఏండ్ల పరిపాలనలో నీవు ఉండాలనే దేవుడు కోరుకుంటాను. ఈరోజు నువ్వు ఆయనతో జీవించాలనే కోరుకుంటాను. ఆయన నిత్య జీవంలో నువ్వు ఆయన కుమారునివై ఆయనతో యుగ యుగములు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మరి దేవుడు అంత మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతగా మనల్ని ఇష్టపడుతున్నాడు. మరి దేవునికి మనం ఏమిద్దాం ఈరోజు? మన హృదయాన్ని ఆయన సన్నిధిలో పరిశుద్ధపరచుకొని, మన చేతులను పరిశుద్ధపరచుకొని, మన నాలుకను పరిశుద్ధపరచుకొని, మనం 2 నాలుకగా మాట్లాడుకుంటా ఒకే నాలుకతో మాట్లాడేది ఇవన్నీ కూడా మనం పాటించినప్పుడు ఆయన పరిశుద్ధమైన అంత ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో నువ్వు దేవునితో 1000 ఏండ్ల పరిపాలనలో నువ్వు ఉంటావు. హల్లెలూయా. కనుక మనందరము మరి పరిశుద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని, మన శరీరాన్ని, మన వస్త్రములు, మన గృహాన్ని, మన వాతావరణం, మన ఇండ్లను
పరిశుద్ధపరచుకోవాలి, అప్పుడే దేవుడు నీతో ఉంటా అంటున్నాడు. కనుక మన దేవుడు పరిశుద్ధులే ఉన్నాడు కనుక పరిశుద్ధుల మనల్ని ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కనుక మరి దేవుడి వాక్యాన్ని దీవించాక ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచినట్లయితే. స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మాతో ప్రతి లేఖనం ద్వారా మీరు స్పష్టంగా మాట్లాడిన దేవుడు తండ్రి, నీ స్తోత్రములు తండ్రి. మీరు మాతో అయ్యా సూటిగా తేటగా మీరు మాట్లాడిన దేవుడు తండ్రి, నీ స్తోత్రములు. చేద్దాం అందరం రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. అందరం రెండు చేతులు ఎత్తి స్తోత్రం అడుగుదాం దేవుని. ఈరోజు పరిశుద్ధపరచండి అయ్యా నా పాదములను, నా చేతులను పరిశుద్ధమైన చేతులతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధమైన హృదయము, రెండు నాలుకలు లేకుండా ఒకే నాలుక మనకు కలిగిన ఉండాలి. పరిశుద్ధపరచ అడుగుదాం దేవుని. అందరం రెండు చేతులు ఎత్తి దేవుని అడుగుదాం ఈరోజు. శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయుము. నాలోనా నాలోనా శుద్ధ హృదయం కలుగా చేయుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములు ఒప్పుకుందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములు ఒప్పుకుందునయ్యా. శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయుము, శుద్ధ హృదయం కలుగా చేయుము.